అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఈరోజు అయితే నైవేద్యం పెడదాం అనేసి. హాయ్ ఫ్రెండ్స్, అయితే బోర్లు ఉంటున్నారు కదా, బూర్లకి అయితే శనగపప్పు రాత్రి నానబెట్టుకున్నామండి. అదైతే మిక్స్ పట్టేసి ఇవ్వండి ఇలా ఇడ్లీ కింద వేసుకుని అది పాక మీద పెడతాను. ఒకసారి చూడండి. శనగపప్పు రుబ్బేసాను, ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాను, శనగపప్పు గారెలు అయితే వేస్తున్నాను. అయ్యో అందరూ తెలుసాం ఇది, ఇప్పుడు తింటా కదా తింగడు మిగులుతాను. ఊర్లకి బెల్లం పాకం అయితే తెప్పించాను, ఇడ్లీ కింద వేసాను కదా. తర్వాత ఇవ్వండి బెల్లం పాకం ఉండాక ఇడ్లీకి వేసాను కదా, అందులో వేసి రెండు ఎలాగైతే కలిపేసుకుంటున్నాను. ఉండలు లేకుండా అయితే కలిపేసుకుంటున్నాను. అలాగా అయితే ఉండవుతుంది. చూసారా పూర్ణం. ఇంకోండి శనగపప్పు బెల్లం కలిపి పూర్ణం చేశాను కదా, పూర్ణం ఉండ అందులో పెట్టి బూరెలు అయితే వేస్తున్నాను అనమాట. మినప్పిండి వరిపిండి కలిపించుకుంటాం కదా, బూరెల పిండి అందులో అయితే పూర్ణం ఉండలు పెట్టి బూరెలు అయితే వేస్తాను. చూడండి ఎలా వస్తున్నాయి, రౌండ్గా అయితే బాగా వచ్చినాయి నిజంగా. అలాగే ఫ్రెండ్స్, నా వీడియో చూసే ముందు అందరూ ఒక లైక్ కొట్టండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయింది మంచి బ్రౌన్ కలర్లో వచ్చినాయి కదా, నిజంగా అయితే చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి బూరెలు అయితే. వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే అండి, సరిగ్గా ఆ టైంలో గ్రైండర్ పక్కన పప్పు నిలుగుతోంది ఇంకోటి, అందుకని సార్ ఈ సౌండ్ వచ్చేస్తుంది, నేను చెప్పిన మాట వినిపించట్లేదు అనేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మన బూర్లు అయితే రెడీ. నిజంగా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి నిజంగా. ఎక్కువ పాకం బెల్లం పాకం బాగా పెట్టారండి, చాలా బాగా పెట్టండి. ఇంకో ప్లేట్ అవుతున్నాను. మళ్ళీ చికెన్ పకోడీ అయితే చేస్తున్నాను. మొత్తం ఏం వేస్తున్నాను చూసేయండి మీరే. ఇంకా కర్రీ కాకుండా చేపల పులుసు ఉంటుంది కదా, బిర్యానీలో వేసి తినేస్తాను. దచ్చించారు అడతాను కదా, మంచిగా తినేస్తాను. దచ్చించారు అడతావా, నేను కూరలు అనేస్తావే కాల్ మాకు. వీడియో ఆన్ చేసే అదే మరి. అలాగే ఫ్రెండ్స్, నా వీడియోలో కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్. నేను వీడియోస్ పెడతాను కానీ ఎవరు సపోర్ట్గా కొద్దిగా లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మార్నింగ్ సండే మార్నింగ్ వండే అనేసి మొత్తం A to Z వంటలు అయితే పెట్టేసాను అనమాట అండి. ఇంకా బ్లాగ్ అంటే ఇంకేం పెట్టాలి, గిన్నెలతో అవుతాయి అమ్మా అంటారు, అందుకని వంటలు అయితే కొంచెం సింపుల్గా అనిపిస్తుంది నాకు పెట్టడానికి. వేరే థాట్స్ ఏం రావట్లేదు, అయితే పెడుతున్నాను. కొంచెం ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. ఇదైతే చికెన్ ఫ్రై అయితే చేస్తాను అనమాట. తర్వాత ఫిష్ కర్రీ చేశాను, బిర్యానీ చేశాను, అలాగే చికెన్ కర్రీ కూడా చేశాను. అవి అయితే ఫుల్ వీడియో అయితే తీరదు, మామూలుగా మీకు లాగ్లో చిన్న లాగ్ చూపిస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? చూడు నీకు అన్ని ఎదురుకుంటూ వచ్చేయాలి. మన ఇంట్లో ప్లేట్ అంటే
కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెడతాం. ఈ లోపు చికెన్ పౌడర్ పెడితే చికెన్ పౌడర్. మీ ఇంట్లో పిల్లలకి ఎవరికైనా పని చెప్తారు, ఇంకొకరు చెప్తారు లేదండి. మా ఇంట్లో కూడా సేమ్ అంతే అండి. మా సాయిని ప్లేట్ ఇమ్మంటే అది మళ్ళీ మా సూర్య చెప్పాడు, మా సూర్య మళ్ళీ మా మహేష్ చెప్పింది. ఇంకేమైందండి? 1 by 1 తిరిగి చెప్పడం, అవి తిరిగి నాకు చెప్పారు. ఇంకేమైందండి? లైట్ ఇదే లైట్ లేదు. పట్టుకో. లైట్ ఆరిపోయింది. వీటికి వీడియోలు చేస్తుంటే ఇది ఏమవుతుంది? బిర్యానీ పక్క బాబు నువ్వేమవుతావు? ఇంకోటి ఏంటి? పక్కకి క్యారెట్, టమాటా, ఉల్లిగడ్డ. నోట్ పెట్టుకుని లాక్కుని నోట్ పెట్టుకుని చాలా ఫోటోగ్రాఫ్ నీకు చెప్తాను. ఈ పని చూడండి, ఇది తిందామని చూస్తుంది.